జీవితంలో ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మ చేతి భోజనం విలువ తెలిసేది అది దూరమైన తర్వాతే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రవి చిన్నప్పటి నుంచే పేద కుటుంబంలో పెరిగాడు. అతని అమ్మ లక్ష్మి రోజు కూలి పనికి వెళ్ళి కొడుకుని చదివించింది. నువ్వు బాగా చదువుకొని పెద్ద మనిషి అవ్వాలి బాబు అని ప్రతిరోజు చెప్పేది. రవి కూడా కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. తర్వాత నగరానికి వెళ్ళిపోయాడు. మొదట్లో ప్రతి వారం అమ్మతో మాట్లాడేవాడు. కానీ ఉద్యోగం, స్నేహితులు, కొత్త జీవితం కారణంగా ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. ఒకరోజు అమ్మ ఫోన్ చేసి, బాబు ఈ ఆదివారం వస్తావా, నీకు ఇష్టమైన పప్పు ఆవకాయ చేస్తాను అంది. అమ్మ చాలా బిజీగా ఉన్నాను, తర్వాత వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలా నెలలు గడిచిపోయాయి. ఒక ఉదయం అతనికి ఊరి నుండి ఫోన్ వచ్చింది. రవి వెంటనేరా మీ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు అని. అతను వెంటనే ఊరికి బయలుదేరాడు. ఇంటికి చేరేసరికి అమ్మ మంచంపై నిశ్చలంగా పడుకుంది. ఆమె పక్కనే ఒక చిన్న కాగితం ఉంది. రవి దాన్ని తెరిచి చదివాడు. బాబు, నువ్వు చాలా పెద్దవాడివయ్యావు. నాకు అది చాలు. నువ్వు తినకుండా ఉండకూడదని ప్రతిరోజు దేవుణ్ణి కోరుకున్నాను. నిన్ను ఒక్కసారి చూసి నా చేతులతో భోజనం పెట్టాలని అనుకున్నాను. కానీ ఆ కోరిక తీరలేదు. ఆ కాగితంపై కొన్ని కన్నీటి చుక్కల మచ్చలు ఉన్నాయి. రవి ఒక్కసారిగా ఏడ్చేశాడు. అమ్మా, ఒక్కసారి లేచి నాతో మాట్లాడమ్మా, నేను వచ్చాను అమ్మా అని విలిపించాడు. కానీ సమాధానం రాలేదు. ఆ రోజు అతనికి తెలిసింది, డబ్బు, ఉద్యోగం, విజయం అన్నీ సంపాదించవచ్చు, కానీ ప్రేమగా పిలిచే అమ్మని తిరిగి తీసుకురాలేము. అమ్మ ఉన్నప్పుడు ఆమె కోసం సమయం కేటాయించండి. ఎందుకంటే మనం బిజీగా ఉన్నామని చెప్పే ఒకరోజు ఆమె ఉండకపోవచ్చు. ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ ఒక్క అమ్మ ప్రేమ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ.